రాష్ట్రంలో దాదాపు 9.5% నుండి 10% వరకు ముస్లిం జనాభా ఉంది. అలాగే 18 నియోజకవర్గాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. అంతేకాకుండా చాలా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 4% రిజర్వేషన్‌ల గురించి, అలాగే ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్ గురించి, అలాగే పౌరసత్వ చట్టం గురించి, ఇలాగే పార్లమెంట్‌లో గనక ఏదన్నా బిల్లు ముస్లిమ్స్‌కి అగెనిస్ట్‌గా ప్రవేశపెడితే దాని గురించి మాట్లాడతాం అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ చెప్పడం జరిగింది. అయితే టీడీపీ కూడా ముస్లింలకి వాగ్దానాలు చేయడం జరిగింది. ఇప్పటివరకు చాలా మట్టుకు అనుకోవడం ఏం జరిగిందంటే, ముస్లింల మెజారిటీ చాలా మట్టుకు అందరూ కూడా వైఎస్ఆర్‌సీపీకి ఓటేశారు అనేది అనుకుంటున్నారు. అయితే మేము చేసిన సర్వేలో చాలా సంచలనమైన కొన్ని విషయాలు తెలిసిందేంటంటే, ఒక విషయం గమనించాలి. ముస్లింలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మాట్లాడేది ఉర్దూ భాష, తెలుగు భాష నుండి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కొంత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంలో ఇల్లిటరేట్ గానీ, లోయర్ మిడిల్ క్లాస్ గానీ అలాగా ఉన్న కమ్యూనిటీకి ముఖ్యంగా ముస్లింలలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఏ పార్టీ కార్యకర్తలు గానీ, నాయకులు గానీ వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలోని విషయాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గనక, దానివల్ల వాళ్ళకి దీని మీద అవగాహన బాగా ఎక్కువగా ఉండి, వారు ఎవరికి ఓటేయాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కూటమి వరకు చూసుకుంటే గనక, కూటమి కార్యకర్తలు గానీ, కూటమి నాయకులు గానీ, వాళ్ళు ఎక్కువగా ముస్లింలలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలోని ముస్లింలకిచ్చే ఒక వాళ్ళ వాగ్దానాల గురించి గానీ, ఈ విషయాల్లో చాలా మట్టుకు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం సఫలీకృతమైనట్టు కనబడుతుంది. దానివల్ల అలాగే రూలింగ్ పార్టీ వరకు చూసుకుంటే గనక, వీళ్ళు ఎలాగో మాకే ఓటేస్తారు, ఇది మా ఓటు బ్యాంకే అని చెప్పి ఎక్కువ ధీమాతోటి అక్కడ నాయకులు ఇంటింటికి వెళ్ళడం గానీ, వాళ్ళిచ్చిన వాగ్దానాల గురించి గానీ చెప్పకపోవడంతోటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా మట్టుకు జరిగి, ఎవరైతే ఇంటింటికెళ్ళి మరి వాళ్ళకి కన్విన్స్ చేయగలిగారో, వాళ్ళకి ఎక్కువగా ముస్లిం ఓటు బ్యాంక్ అనేది వాళ్ళకి కూడా కొంత మట్టుకు వెళ్ళింది కాబట్టి, ఇప్పుడు చూసిన విషయాలు చూసుకుంటే గనక, ఇటు కూటమికి కూడా ముస్లిం ఓటు బ్యాంకు చాలా మట్టుకు అటువైపు కూడా వెళ్ళింది కాబట్టి, గుంపగుత్తుగా ఒకే పార్టీకి ముస్లింలు ఓటు వేశారు అనేది మాత్రం ఈ ఎలక్షన్‌లో జరగలేదనే విషయం మేము చూసాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గెలుపోటములకి బేరీజు వేసుకోవడంలో 2, 3% కన్నా ఎక్కువగా ఉండని పరిస్థితి ఉన్నప్పుడు, ఈ సామాజిక వర్గాల యొక్క ఓట్ల విభజన ఎంతవరకు ఎవరికి లాభం అనేది మనం బేరీజు వేసుకుంటే గనక, కూటమికి కూడా దీనివల్ల చాలా మట్టుకు లాభం జరిగినట్టుగానే కనబడుతుందనే విషయాన్ని మేము గమనించాం.